మూలైన ఇద్దరు అన్నదమ్ములైన చూడు పెద్ద పులోలేలే ఇద్దరు అన్నదమ్ములైన ఏసుదమ్ములైనా ఎడవత ఉన్నారేమో ఏసుదమ్ములైనా భ్రవణాల బేటీకైనా వాళ్ళు జరా వచ్చినారు భ్రవణాల బేటీకైనా తమ్ముడా మన ఇంటి లంకంతా ఇల్లు అవ్వయ్య కట్టే ఇల్లు ఉన్నది ఎవ్వల భార్యకు వాళ్ళే బుద్ధిగానని చెప్పుకోవాలి పిల్ల నువ్వు బుద్ధిగాని చెప్పు నా భార్యకి నేను బుద్ధిగాని చెప్పు అంటే నువ్వేనా మనిషినా ఎందుకు తమ్మి నా పిల్లని చెప్పుకోవడా నీ భార్య నువ్వు చెప్పుకోవడానికి ఏమన్నట్టు నాకు మరదలవుతుంది మరదలు అంటే చెల్లెతోడు సమానం నా భార్య నీకు వదిన అవుతుంది వదిన అంటే తల్లితోడు సమానం చెల్లెని చెంపదెబ్బ కొట్టరాదు మరదలు మరి వదిన కన్నెత్తి చూడరాదు అంటే పాపం ఎవరి భార్య వాళ్ళు పిలుచుకోవాలి పిలుచుకుంటావా పిలుచుకున్నాను కూర్చో అన్న కూర్చుంటాను పిలుచుకో అందరు కలిసి నీకే పెడతారు అందరు కలిసి నాకే దొరకాని వాడి దండం పెట్టిపోతావు లేకపోతే నేను దొరకాని కాబట్టి ఏంద్రా మరే ఎవరు కావచ్చును మరి ఈ సాగర మళ్ళీ అయినట్టున్నాడు ఈ సాగర మళ్ళీ అయినట్టున్నది నేను నిడిచిన సీరే మొన్నిడిచిన సీరే సిక్కుడు ఎటు వేసిన చచ్చిపోవే అయితే ఇడిచిన సీరియల్ వేసిన కాంచే కన కథ కాసింది ఆ ఖాతంతో పెడతాను అంత ముందుకు పేరు దాకిపోయింది అంత నా మోనికే పెడతాను లంచ కొడుకు నా సిక్కుడుగా తిని తిని వాడు కూడా పుర్రాగా పక్కబడ్డాడు ఏడు సంవత్సరం కంటే అధ్వానం అయింది నా సిక్కుడుగా ఇది అయినా మనిషి తలుపు చేయని నా ఇంట్లో కత్తా అయితే ఈయనున్నట్టున్నాడు కానీ ఈ సీతారాం గారు ఉన్నట్టున్నాడు ఉన్నారు కావచ్చు సీతారామరే నేనేనా అంటే మనిషి అంటే పేర్లు 10 ఏళ్ళ పేరు ఉంటాయి అయితే ఈయనున్నట్టున్నది అయితే మంగళచంద్రం ఉన్నట్టున్నది అంటే ఏం చేస్తాడు నీకు ఇట్లా కొడుతుందా ఒరిగిపోదు రారా మనిషి వాడే చేస్తాడే మంగళలింగులు నాకు ఒరిగిపోతాడు అంటున్నా నీ ఏ పాపని కొడుతాడు గట్ల రేవురా కింది మీద ఒరిగిపోతాడని అంటారు సరిసరి కింది అంటే ఏంది మీద అంటే ఏంది అపార్థం చేసుకోక ఇట్లా చెప్పడక ఇది అంటే తలెట్టుకెళ్ళి కింది అంటాడు గవర్నమెంట్కెళ్ళి రేపు పెళ్లి హైబ్రోన్ చేస్తాడని అంటున్నాడు అయినా నీ పురుషుని ఎత్తున బయటకు పురుషుడికి పురుగులు నాదు నచ్చినమ్మా నీ నాదుని నీ నాదుడు నాశనం అయిపోను మంది కోసం ఒకటి గచ్చపోతావు లంచ కొడుతాను దొంగ లంజే గడ్డి చేస్తుంది గడి నీళ్ళ గుమ్మి కింది పందికొక్కలు బస్తుంది లంజే తలుపు తీసినాక అందుకని ఆనకం పడితే పానకం లంజే నేను తలుపు తీసుడేది నన్ను రామక్క చేసుడేది అయ్యా నేను తలుపు పెట్టుకునే ఉంటా ఇక బయట నువ్వు రామక్క చేసుకో ఎవరెవరితో చేసుకోవాలి నువ్వు ఇంట్లోనే నీ బయట రేపు కోతి వెళ్తా అయినా సిట్టి నీకు సిగ్గని అనిపిస్తలేదా సిట్టి అనడానికి అయినా బుజ్జి మనకు పొరగానే లేరు చిరగానే లేదు ఇంకా చిట్టి బుజ్జి అమ్ములు బేబీ గివ్యా అయితే ఈ గమనగానే వేసి ఉన్నట్టున్నది నా భర్త ఉన్నప్పుడే మంచి కళ్ళు పోతాడు నా భర్త లేనప్పుడు పుల్ల రుడ్డు మొన్న నా భర్త అనమకొండ పోయిండు అయ్యో నాకు నచ్చినట్టు అన్న అనకుండా పోతే గమలగానే 2 లీటర్ల థమ్సప్ బట్టలు కళ్ళు పట్టుకుని వచ్చిండు ఇక నేనేమనుకున్నా వాని వస్తే వస్తుంది ఈ వీనికి వస్తే వస్తుంది ఉంచుకున్నాడు వారు పడతావు పాలేరులా అట్టేపు వాని వస్తే వస్తాయి వీని వస్తే వస్తుంది అని కిలో నిక్కుండా బెబ్బరు కొనుకొచ్చుకున్నా 2 కిలోల బెబ్బర్లు తెచ్చుకున్నా 70 పూరీలు చేసుకున్నా 2 బకెట్ల సాంబార్ చేసుకున్నా నడింట్లో పెట్టుకున్నా
నడిట్లో కళ్ళు పెట్టుకున్నా గిలాస మీద గిలాస ఏం చక్క 7 గిలాసాల కళ్ళు తాగిన 2 లీటర్ల కళ్ళు తాగిన కళ్ళు అయినాక 2 కిలోల బొబ్బరి కూడా బుక్కిన కిలాని ఇంకొండ బొబ్బరి బుక్కిన 70 పూరీలు తిన్నా 2 బకెట్ల సాంబార్ తాగిన ఏమన్నా గానీ ఆగి 10 నిమిషాలు అన్నా కాలే కంకర్ రోడ్ మీద ఎడ్ల బండి ఎత్తే ఎట్లా సపడొస్తుంది ఇక మందినాల పోతే ఎట్లా పాడవుతుంది ఇంటి వెనక 20 గుంటలు మరి వాన కొడితే కొట్టుకుపోలేదు అది వాన కొడితే కొట్టుకుపోతాను అలా రోడ్ వేట్ రేసి కందగడ్డ పెట్టి కందగడ్డ పెడితే ఆ గడ్డ చల్లగా చెవకు ఒక్కొక్క గడ్డ కిలోన్నర ఊరింది పోయిన శివరాత్రికి ఏం చేసిన ట్రాక్టర్ లో తవ్వుకొని ట్రాక్టర్ లో పోసుకొని చక్కగా వచ్చిన కమ్మరిపేట పోయిన అమ్ముడు పోలే వేలేరు పోయిన అమ్ముడు పోలే సంటేపల్లి పోయిన అమ్ముడు పోలే కొత్తకొండ పోయిన అమ్ముడు పోలే ఎర్రవెల్లి పోయిన అమ్ముడు పోలే చక్కగా కట్ట మీకెళ్ళి వచ్చిన కట్ట మీకెళ్ళి వచ్చి బూలచ్చి కాడికి వచ్చిన బుడ్రాయి కాడికి కందగడ్డ ఓ ఈ తండనా సంవత్సరం కట్టలు పట్టుకొని గప్పలు పట్టుకొని ఒకటే మీద వాడు ఇక ఒక్కొక్క నా సంవత్సరం కిల తీసుకోమని 5 కిలోలు 10 కిలోలు 5 కిలోలు 10 కిలోలు ఇది అంతేందుకు అని నేను అన్నా అంటే మా అవగారులో దొరుకుతలేదట మా అవగారికి అన్నదమ్ములు మొత్తం తీసుకున్నారు అదేం పోతాను ట్రాక్టర్ మొత్తం ఇక్కడనే ఈ తండలనే సిత్తల తండలనే కాలేంది నేను నాకు వరుసగా వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్ల ఈ గడ్డ తీయగున్నదా పుల్లగున్నదా ఎట్టున్నది కొరికి చూస్తా అని వాళ్ళు అన్నారు నాదేం పోతాను నాది ఒక గడ్డేనే చూడక 1 కిలోన్నర గడ్డ ముసలిదని మొక్క వారేసిన తర్వాత తిన్నది పస్త తిన్నది పిల్లని గడ్డ తీయగున్నది ఏమేరు వేసినామని ఆమన్నది అమ్మమ్మ నేను ఒక 2020 వాళ్ళే ఒక డిఏపి వాళ్ళే ఓ పొటాష్ వాళ్ళే ఓ అమోనియా వాళ్ళే ఏ ఎరువుతోటి వండలేదు అమ్మ నా ఎరువుతోటే పండిందని చెప్పిన వీళ్ళు శివరాత్రి అప్పుడు తినేటప్పుడు నేను ఆదికి రావాలి పస్స తిన్నది ఈ ముసలి అయితే లక్ష్మి ఇలా మరదలే చచ్చిపోయిన మరదలే ఇక నా గడ్డ తినకాంచి గట్టు ఊరింది వీళ్ళ వైపు చూడు నా గడ్డ తిన్నాక వీళ్ళ మొక్కలు తన ఆటనాయి నుండి సంవత్సరం పెడతారు వీళ్ళ మొక్కలు అగో లంజ అన్నోడు నా మొగుడు లంజ అన్నాడు నా నచ్చి మొగుడు ఎవరు అన్నారు ఇక నేను బాడపంటి పోతా అంటే లంజాని పిలుచులేను ఆధార్ కార్డ్ లో నా పేరు లంజానే ఉన్నది రేషన్ కార్డ్ లో గట్లే లంజానే ఉన్నది ఓటర్ లిస్ట్ లో కూడా లంజానే ఉన్నది బాడపండి పోతుంటే ఓ లంజానే పిలుస్తారు లక్ష అన్న కదే లంజానే చదువుకుంటున్నా అయినా బాగుపడదు భయ్యా ఏడున్నావు బాంచన్ ఏడున్నా తెలుస్తలేదు అనే నేను అవతలున్నా ఏంటిది ఈ తండకడ మొగలు బయట అంటున్నా గట్లా ఆనే ఉండు బయటకి అయితే భర్త అంటే దేవునితో సమానం మంగళారతులు ముట్టించుకొని కొబ్బరికాయ పట్టుకొని గ్యాస్ నుండి దీపం పట్టుకొని నేను లోపటి ఇంట్లున్నా నా లంచ కొడుకు బయట ఇక నా మొగని నిష్పెట్టి నీ మొగని కత్తా ఏడా అవగాహన చేసిన ఇక వీటి కూడా మింగి నీళ్ళు తాగుతా కొద్దిగానే తాగరంపా అయ్యయ్యో అన్నావా వచ్చిండు నాకేమో తెచ్చిండు అనుకోని నాదా మంగళారతులు అవునాడు అవుతారు మంగళారతులు ముట్టించుకొని చిన్న తప్పుకులు పెట్టుకోని చిన్న తప్పుకు అప్పుడు చూసినవా ధనాడ వెళ్ళిపోతున్నా అని నా ఈ దూరో నా సిన్ని దొర రాజన్న నా ఈ దూరో నా సిన్ని దొర రాజన్న చిలకల మోకం చిన్నవాయరో రాజన్న సంవత్సర మోకం ఆగమాయరో రాజన్న ఇంటి ముందు బాయిలోడు రాజన్న ఇంటి ముందు బాయిలోడు రాజన్న బాయి నీళ్ళ
ఈ మీద ఇక మళ్ళా నీకు తెల్లారితే నిద్ర పడుతుంది మళ్ళా నీకు ఇక కట్టాకిందా అంటే వాడు 20 రోజులు పెట్టినా దాంగ నేను కొట్టిన కానీ కొడతాడు ఇంకో కాడ కొడతాడా మన కట్టెలు కొట్టరా అంటే లంచ కొడుకు మంది కట్టెలు కొట్టొస్తాడు నీకు రేసికట్టు కాకపోతే వాళ్ళకి తెలుస్తలేదా సీకట్టి కొడతాను అంతే మన సాగలో ఇల్లు కూర్చున్నమే తిట్ట కొడతారు తుట్టుకు అని ఆడిని తీరింత కొట్టినారు పెళ్ళాన్ని కొట్టాలంటే తిత్తి దొరకాలి అయ్యగారు దగ్గర పోవాలి అయ్యగారు నా పిల్లాన్ని కొట్టాలనుకుంటున్నా ఏ టైంలో కొట్టాలి ఏ గడిలో కొట్టాలి మంచి ముహూర్తాన కొట్టాలి చెడు ముహూర్తాన కొట్టాలా అని అయ్యగారి దగ్గర అయ్యగారిని అడగాలి అయ్యగారు అడిగిన తర్వాత అయ్యగారిని అడిగిన తర్వాత నా దగ్గరికి వచ్చి పెళ్ళాన్ని కొట్టానంటే కుమ్ముడు సంత రౌతు చేతిలో పట్టుకొని పెళ్ళాన్ని దగ్గర పిలుచుకొని వంగబెట్టి సిగురు దెబ్బలా గుద్దితే గుబుక్కు అన్నది రబ్బ వాడుకోవు అంట అది నా తినట్టు నా సాడతో పోతుంది అక్క అన్నాడు ఒక్కడు బతుకలు అందరి గడకే పెట్టినావు ఒక్కనే మిగిలినవు నిన్ను కూడా పెట్టలే వీని కూడా మిగిలి నీళ్ళు అవుతా నీకన్నా నీ ఆయన పోయినట్టు వీని కూడా తాగనస్తా కోపం వచ్చిన ఓడాట అయ్యారి దగ్గర పోయి అలా 10 రూపాయలు పెట్టి మంచి రోజు చెడ్డ రోజు అడిగి వచ్చాడ పెళ్ళని కొట్టన్నాడు కోపం ఉంటుందా రూపాయలు కొడతావారా కొడితేనేమో బాయిలో పడతా కొట్టపోతే నోట్లు కొట్టపోతే నోట్లు వస్తుంది నా మొగుడు కొడతా అంటాను మన అందరం పోయి బాయిలో పడదాం రారి నువ్వు తప్పు చేసి ఏ ఊరు నల్లబాయ్ ఎక్కడ ఉందో నాకేమరక బాయిలో పడతానా సుడురు అంట వీళ్ళందరూ తీసుకుపోయి ఈ ఊరు నల్లబాయ్ నువ్వుకేసి నేను చక్క ఇంటికి వస్తా అంతే అంటవా ఎందుకు నెట్టెత్తాడో వాళ్ళ బాయ్ ఎంత అవుతుందో వాళ్ళు చూసుకుని వస్తారు నరసింహ బాయ్ నువ్వు చూసి రావాలి కొడతావా నువ్వు కొడితే నేను ఉండా అవగారింటికి నేను వెళ్ళిపోతా కొడుకు పగ్గ తాగిండు ఈత తలపు పెట్టుకొని పన్నాడు ఇది పారే సాతగారే దీని మీద మన్ను పోయా ఎత్తుకో మీనేదారు మొత్తులు ఇంటికి నువ్వు వెళ్ళిపోతే కొట్టుకుంటా తిట్టుకుంటా నిన్ను తీసుకుంటా నిన్ను వాళ్ళు కంటా కొట్టుకుంటా తిట్టుకుంటా నన్ను వాళ్ళు కట్టే నన్ను తీసుకొస్తే కొట్టుకుంటా తిట్టుకుంటా నన్ను వాళ్ళు కట్టే నన్ను తీసుకొస్తే నోట్లున్న పూతంతా నేను లగక్కుతా ఊరుకున్న ములిగట్ట నిన్నందుకుంటా ఇప్పుడు అప్పుడు చేస్తా ఊరుకున్న ములిగట్ట నువ్వు అందుకుంటే ఇప్సాబు చేస్తే మూలకున్న సిగురుగట్ట నేను అందుకుంటా ముద్దు సాబు చేస్తా సిగరెట్ నువ్వు అందుకుంటే ముఖం చల్లుంటే అమ్మాయిల బొగన నిన్ను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా మొగోడు ఏమన్నా దేవనా అంతనా కది వీడు ఊరుకుంటా లేడు అడే గట్లనాక నేనేమన్నా తక్కువ తిన్నానా నువ్వు బొంబాయిలో బాగుందా నువ్వు ఉంచుకుంటే అయ్యా సిద్దిపేట సిక్కులో నేను ఉంచుకుంటా మరే కాదా చెప్పే వాడు ఖాళీగా ఉంటే ఉండక నన్ను ఖాళీ వస్తే నేను ఒప్పుకుంటానా నేను సిద్దిపేటకి ఇటు పోతా సిక్కులోనికి దానికి నువ్వు అల్లి కలిసి ఉండొస్తుండక అంతే మొవ్వానికి విలువ ఇచ్చినప్పుడే కాపాడుకోవాలి కొద్దిగా దాటిందంటే కథమే ఇక ఎక్కువ మాట్లాడుతుంటే ఒకటి దాటిపోతుంది వీళ్ళు కొడుక నేను ఉంటా అనుకుంటున్నా ఏంది వీడు అన్నాక చెవులో 10 మంది చంపుతా మందు కొడతాం వచ్చేస్తా చెప్పులో
పూలవాటి చెల్లెని ఇతర చేతులను పెడతా తమ్మి ఇతర చేతులను పెడతాను మనకు ఎక్కువ కొడుకు లేరు ఎక్కువ బీటే లేరు అంటే నువ్వు మధ్య మధ్య ఏం కనపడ అవ్వేదని పెద్ద కానీ వీళ్ళ కొడుకులకు వీళ్ళ బిడ్డలు అనుకుందాం మన కొడుకులు కొట్టరు బిడ్డలు వీళ్ళ పెంచి పెద్ద చేస్తే మనకు పుణ్యం ఉంటుంది చెప్పామా పూలవాటి వీడు అన్నది మీకు ఏమైనా అర్థమైందా చెప్పురి ఇప్పుడు ఏమన్నా ఆగు ఇక నువ్వేమనకు ఇప్పుడు వీడు అన్నది మీకు ఏమైనా అర్థమైందా చెప్పురా ఏమన్నాడు డోక్రి ఏమన్నాడు మన పిల్లలు ఉంటారు కదా బరవరన్నారు మన కొడుకులే బిడ్డలే కాబట్టి వాళ్ళ కొడుకులకు వాళ్ళ బిడ్డలకు సాలుకుంటే పుణ్యం ఉంటుంది చూస్తలేము ఇంకా అయితే ఎంతనే కానీ తమ్ముని తీసి నా చేతిలో పెడతాను మనకు పిల్లలు లేకుండా వీళ్ళే పిల్లలు సాది పెంచి పెద్ద ఎత్తే నా ప్రాణం నీ ప్రాణం పోయినాక ఈ బిడ్డ కొడుకే సాది పెంచి పెద్ద ఎత్తురా మన అవతల వారెత్తారంటాను సరే నాదా నీ మాట ఎందుకు కావాలి ఇప్పుడు నేను సాత్తాన్ని అంట ఈ కూరగాయలు నేను జాతేనని నవ్వాలి పిస్తాను కట్టకేమో పుట్టకీడు కొమ్మలబారేమో పొట్టానికీడు ఇప్పకేమో తొర్రకీడు ఆడిబిడ్డలంచో ఇంటికీడు ముసలోళ్ళు కూడా ఇంటికీడే ఎట్లా కీడు అంటే మామకన లారీ పట్టుకొని వచ్చిండు ఒక ఆయన ముసలలో కొంటాం అని ఒకరిద్దరు ఉంటేనే మంచిగుండు ఊర్లో చిన్న మెల్ల ఒక 70-80 మంది అవుతారు ఆ ముసలోళ్ళు అన్న ఈ 80 మందిని తీసుకుపోతున్నావు వీళ్ళని ఏం చేస్తే వీళ్ళ పానం తిస్తావా అని అన్న లేస్తే వీళ్ళు అంతా ముసలోళ్ళని తీసుకుపోయి మిషన్లు ఎత్తే పడుచుపోరగానే లెక్క తయారవుతారట మిషన్లు ఎత్తే దొడ్డు బియ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు దొడ్డు బియ్యంగా సన్న బియ్యం చేసి ఇచ్చినట్టు నేను ఎత్తి తెల్లబడ్డది ఇంత గడ్డి మందు కొట్టు కర్రె పడుతుంది నువ్వు నీకు మీద అయిపోయిందా వచ్చే వరకు ఇంకో పెగ్గిస్తాను అయ్యో అక్కనా అక్కనా ఎక్కలో అయ్యో అక్కనా కదుర్గ భాతి నాయకులు నా కపూరవాది నాయక అయ్యో అక్క ఇప్పుడు మరి బావచ్చి వాళ్ళని నీ చేతిలో పెట్టిండు పిల్లలని నీ చేతిలో పెట్టిండు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు ఆనాడు చూసిన ఇద్దరు యొక్క చూసిన పూలవతి బాలవతి అనుకున్నది పూలవతి అనుకున్నది ఎవరి గండం ఎవరి పిండం ఈ పోరగాళ్ళు అంటే ఈ పోరగాళ్ళు మేము దాస్తామా భర్త ముందల మంచి పేరు తెచ్చుకోవాలి వెనక సిరి ఎట్లా వచ్చిన పేరు అనుకున్నది నాదా నీ తమ్ముడైతే మా కొడుకు అదని భర్తను నమ్మిచ్చిండ్రు వాళ్ళు ఎప్పుడు పోరాళ్ళ కావాలంటారా వాళ్ళు లేక ముందుకు పోరాళ్ళ మిగిలిన అయిందని కావాలనుకున్నది పూలవతి పెట్టె లోపల వేసింది ఇద్దరు పిల్లగాళ్ళ తీసుకొని వచ్చింది అక్క పాలు చిన్నది అలా చిన్నదిగా అత్తమ్మ చనిపోయినాడు నీ కాళ్ళ మీద నా కాళ్ళ మీద వేసి అత్తమ్మ పానం మీద పసి పిల్లల మీద పండ్లు కొరికి పాదస్తే లాభమా నువ్వు మరిదినవు నువ్వు చదువుకో ఆడబిడ్డ నేను చదువుకుంటా మరిది నేను చదువుకుంటే ఆడబిడ్డే నువ్వు ఎచ్చట మనిషి లెక్క పోరగాను పాడుగాను పోరగాల మీద మా నువ్వు వాళ్ళని ఎత్తుకోపోను కట్టుకోపోను 5-6 మద్దులో పెట్టా ఆ లంజ కొడుకు వచ్చినప్పుడు ఈ లంజ కొడుకు ఈ లంజ నా బాధ బాయిల వారెత్తి అయిపోను కోడి కూసి పీడ వాసు ఇప్పుడు ఆ పోరగాను అత్తన్ని అంటాను నేను వద్దని అంటాను పోరగాన్లు ఉంటే ఓ సినిమా కాడి పోనిస్తారా ఓ కథ కాడి పోనిస్తారా ఏదన్నా పోనిస్తారా బండి మీద నన్ను ఎక్కనిస్తారా అయ్యో అన్ని పనులు ఒక తీరు కొట్టాయా ఓది ప్యాషన్ ప్రో రాయల్ ఎన్ఫీల్డ్ ఎఫ్జెడ్ అవోటి అవోటి ఉంటుంది ఒక్క బండి మీద పోతే నాకు సాటిస్ఫాక్షన్ కాదు 5-6 బండ్లు ఎక్కుతాను అవలేని బిడ్డ ఉంది ఆడబిడ్డ బాబులేని కొడుకు మనవరిది అవలేని బిడ్డ ఉన్నది మన ఆడి బిడ్డ బాబులేని కొడుకు మన మరి ఉన్నది అక్కో చదువుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం తలుగు అవ్వాలా బిడ్డని
ఒకరింటి బిడ్డ చేసినాడు ఊళ్ళ లోకం అంటారు అవయ్య లేకున్న 10 నెలలు మంచోళ్ళే బటికి ఆడబిడ్డ పెళ్లి చేసి రాని మంచి పేరు వస్తుందమ్మా మరి పెద్ద పెరిగినాడు మన లెక్క ఆయనకు సంసారం కావాలని ఓ సంబంధం చూసి మరి పెళ్లి ఎత్తి మన లెక్క సంసారం వేసుకుంటా తనడు ఇళ్ళల్లో తన ఉంటాడు ఊళ్ళో లోకం అంటారు కదా 10 నెలలు మంచోళ్ళు అన్నదమ్ములు మంచోళ్ళు ఎవరికి తమ్ముడి పెళ్లి చేసిర్రు ఆడబిడ్డ పెళ్లి చేసిర్రు అని మంచి పేరు వస్తుంది అక్క అక్క పసిపిల్లల మీద పళ్ళు కొరికి పగాదల పిల్లల మీద పళ్ళు కొరికి బాధ లాభమా పసి పిల్లలు పసికాయలు నాకు రక్తంలో ముద్దలు పిల్లలు అని ఎవరాని పిల్లలు కనుక రవాపకి సాదుకుంటావని నేను అంటాను సాదుకుంటావా సంపదమని నేను అంటాను అర్థం నేను అంటాను సాదుకోవడం అవసరం లేదు సంపదమని నేను సాదుకుంటావు అంటాను సాదుకుంటావు కదా 1 2 తల కొట్టే వారికి 3 అని ఎన్ని చెప్పినా మా చెల్లె ఇంటలేదు ఇప్పుడు ఒకవేళ వీళ్ళ ప్రాణం తీస్తే ఇగో 3 వాళ్ళ పట్టం మునట్టం అవుతుంది వీళ్ళిద్దరు చచ్చిపోతే రాజ్యం దేశం సరి 50-50 వస్తుంది ఒకవేళ సరి సగం వస్తుంది ఆ పోరాడు మరి బతుకున్నాడు అనుకో 3 వాళ్ళ పట్నం మునట్టం అవుతుంది ఆడిబిడ్డ లంచం ఇంత కొట్టబోతుంది ఇవాళ రేపు ఆడపిల్లలు ఉంటే వట్టినే అవుతుందా కట్నాలు ఇల్లు లేనోడు 20,000 పెడతాడు పందిరి లేనోడు 10,000 పెడతాడు నచ్చడా నీకు వరకట్నం వ్యాపారం నాకు 4,000 కావాలంటాడు వాడు పల్సర్ బండి అని రాకుండా ఆల్సర్ కావాలంటాడు అద్దు పొరాల పానాన్ని ఇద్దామని అంటున్నా చేద్దాం నువ్వు సాదుకుంటా నువ్వు అంటావు 1 2 తల కొట్టే వారికి 3 ఎన్ని చెప్పినా కూడా ఇది ఇంటలేదు సరే సాదుకుంటానన్నావు సాదుకో నేను అద్దంటలేను ఆ పిల్లలను సాది పెంచి పెద్ద చేసినప్పుడు ఎప్పటికీ ఇది పోరగాళ్ళ చూసుకుంటూనే ఉంటుందా అటో ఇటో పోయినప్పుడు పోరగాళ్ళకి అన్నంలన్నా పాలన్నా ఇసం పెట్టి పోరగాళ్ళ పానాన్ని దిపిస్తా నా మాట మంచి లేదా ఇది నా మొగం తీసి పెట్టి నీకు అత్తగాని మరి ఎట్లా చూస్తానండి మాట్లాడు